ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా మీకు? సరసరగా కాలిద్ది ఇది. దాంతో కూడా బాగా ఆడుకునేవాళ్ళం. ఫ్రెండ్స్ ఈరోజు నేను మా మావయ్య కలిసి ఏదో షాపింగ్ ఉంది, బయటికి వెళ్దామని చెప్పేసి రమ్మన్నారు. అండ్ వచ్చాను, వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం కనుక్కొని చెప్తాను, పదండి. వాసు, ఈయన వచ్చేసి వాసు గారండి, మా మావయ్య గారి ఫ్రెండ్. వాసు ఓకే, వాచ్మ్యాన్ అంట. आज कहाँ जाते हैं? अबे सौदे का देखो, शॉपिंग का देखो, जनरिक शॉप देखो, सब फिर खाना. ఓకే, ఈరోజు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని, ఈరోజు సండే కాబట్టి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇంట్లోకి. అంటే నేను సండే ఒక్కరోజే దొరుకుతాను, ఇక్కడ మళ్ళీ దొరకను. ఈరోజే ఆ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చేయాలి. దాంతోపాటు కొన్ని మెడికల్ స్టోర్కి వెళ్ళి కొన్ని మెడిసిన్స్ అయితే తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఇటువంటి తిరుగుదామని చెప్తున్నారు. చూద్దాం ఫస్ట్ ఏమేమి తీసుకురావాలో. ఇంకా స్టార్ట్ అయిపోదాం. స్టార్ట్ కన్నా स्टार्ट करो. వచ్చేప్పుడు కట్టమని ఎక్కినప్పుడు కట్టాలి సార్ మీకు. वो नसीब का नहीं ना, क्या वो लगाएंगे, लगाएंगे क्या बदला नहीं बाइक में आयल करता है, आयल रहता जरूर नहीं लो चलो. गाँव राइस स्टोर बोलते हैं ना, गाँव राइस स्टोर. वो गुड़ी ऑलरेडी मैं लास्ट स्टार्टिंग में 3 years बैक वो गुड़ी निकालो मैं ये पे वो लक्ष्य दीपोत्सव के हुई नहीं. हाँ, वो टाइम पे मैं निकालो एक शॉर्ट वीडियो बनायो. राइट साइड है. ఏదో రైస్ పైన అని చెప్పేసి ఈ షాప్లోకి వెళ్ళారు. అండ్ మనం వెయిట్ చేసేది తప్పదు. అంటే దంచి కొట్టేస్తుంది. కొంచెం పక్కన ఆపుతా, పక్కనే కొంచెం చెట్టు ఉంది, అక్కడ ఆపుతాను. చూసారు ఎంత బాగుందో. పక్కనే ఒక పార్క్ కూడా ఉంది. పార్క్లోకి వెళ్దాం. ఆయన కొంచెం మీటింగ్ ఉన్నట్టుంది, అంటే షాప్లో వెళ్ళాలని కూర్చొని పెడుతుంటారు ఆయన. खुद साहब या भाई पार्क के अंदर है तो हाँ పదండి. ఇప్పుడు ఆ పార్క్లోకి వెళ్ళి అలా అలా రౌండ్ వేద్దాం. చల్లగా ఉంది, క్లైమేట్ కూడా, గాలి కూడా వస్తుంది. ప్రకృతిని ఆస్వాదిద్దాం కాసేపు. ఎవరో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నట్టున్నారు. కూర్చోడానికి చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చల్లగా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా మీకు? దీన్ని అయితే మేము బాదం అంటాం. అంటే కూరలు వేస్తారు, ఆ బాదం కాదు. మేబీ బాదంలో చాలా రకాలు ఉన్నాయండి. చెట్టు యొక్క సీడ్ లోపల ఉండేదాన్ని బాదమే అంటారు. అయితే ఈ బాదం ఎంతమందికి తెలుసు? చిన్నప్పుడైతే మా స్కూల్లో ఈ చెట్లన్నీ ఇవే ఉండేవి. దీని కింద కూర్చొని అరుకుండేది దానికి. దాని మీద కూర్చొని మేము ఫుడ్ తినేవాళ్ళం. దీని పీల్ అనేది టేస్ట్ ఉంటుందండి. ఇదైతే బాగాలేదు. నార్మల్గా దీని పీల్ అనేది టేస్ట్గా ఉంటుంది, కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది. అది కొంచెం తీసి తినేవాళ్ళం. ఈ ఇక్కడ చెట్లు అయితే అవే ఉన్నాయి పైన. ఇన్ కేస్ ఇలాంటివి మీరు స్కూల్ లైఫ్లో చూసినప్పుడైతే, ఇన్ కేస్ మీరు ఇలాంటివి తిన్నట్టయితే, దీని యొక్క పీల్ టేస్ట్ మీకు తెలిసినట్టయితే కింద కమెంట్ చేయండి.
మీరు అసలు మీరు ఎప్పుడు దీన్ని ఎక్కడ తిన్నారు అని చెప్పేసి. ఇది చూపిస్తున్నాను, ఒక్క నిమిషం ఉండేది చూపిస్తాను. యా, ఇవి చూసారా? ఇది తీసి దీని లోపల గింజలు ఉంటాయి కదా, ఈ గింజల్ని ఇలా నూరిన తర్వాత మనకి స్కిన్ మీద పెడితే సర్రగా కాలిద్ది ఇది. దాంతో కూడా బాగా ఆడుకునే వాళ్ళం ఒకప్పుడు. దీనివల్ల మనకి యూజ్ ఉందో లేదో తెలీదు, కానీ చిన్నతనంలో ఆడుకోవడానికి అయితే ఫుల్గా యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడంటే చాలా గేమ్స్ అవన్నీ వచ్చేసాయి, కానీ ఒకప్పుడు ఇలాంటివి. ఆయన అయితే వచ్చేటట్టు లేడు, దాదాపు 1/2 అవర్ అయిపోయింది. మన ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు కాబట్టి మనం ఛార్జింగ్ పెట్టుకుందాం. అంతే, ఛార్జర్ అయితే వర్క్ అవుతుంది, కానీ అది మొబైల్కి పెట్టి మీకు చూపించాలంటే అవ్వదు, కాబట్టి వర్క్ అవుతుంది. నేను ఛార్జింగ్ పెట్టుకుంటా. అండ్ సండే కాబట్టి హ్యాపీ సండే, ఎంజాయ్ చేయండి. ఆయన వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తా. A few moments later. మొత్తానికి వచ్చేసారు. ఇంకొక షాప్ కంట వెళ్దాం పదండి. ఇప్పుడు ఇంకొక షాప్కి వెళ్ళారు. ఇక్కడ ఎంతసేపు ఇంకా ఆయన అక్కడ షాపింగ్ చేస్తుంటారు. అండ్ తప్పదు, వెయిట్ చేయాల్సిందే. ఎండ అయితే చావ కొడుతుంది, పులుసు కారిపోతుంది అన్నమాట. మొత్తానికి సరుకులు అయితే వచ్చేసాయండి. మూట చూసారా? ఆ మూట అంతా మనం తీసుకెళ్ళాలి ఇప్పుడు. అండ్ అది తీసుకొని బయటికి వెళ్తాం, లేకపోతే అది ఇక్కడ పెట్టేసి మిగిలిన మెడికల్ స్టోర్ గేట్ మొత్తం తిరిగి వచ్చేసిన తర్వాత ఇవి తీసుకెళ్దాం. నాకైతే ఒక క్లారిటీ లేదు, చూద్దాం. ఇంకా బిల్లింగ్ జరుగుతుంది, అయిపోయినట్టుంది. ఇంకెంతసేపు చేస్తారు? साहब क्या करेंगे? तो लेको चलेंगे नहीं तो बाबू जी अब जा रहा वो अब जो बोले हैं तुम्हें ये है कि बोले हैं हाँ वो बोलते सामने मार तो नंबर आया नहीं वो हाँ పిన్ మర్చిపోయారంట, ఆలోచించుకోవాలి. రిమోట్ లేకో చందా జానా. ఓకే, యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే వీళ్ళ మనవరాలు వచ్చేసి టీవీ రిమోట్ పగలగొట్టేసింది. ఇప్పుడు కొత్త రిమోట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి రిమోట్ తీసుకొని వచ్చేద్దాం. ఇంకే లేట్ ఎందుకు, పదండి. वो है ना बोल सकते మీకు భరత్ మెడికల్ స్టోర్కి అయితే ఇప్పుడు లోపలికి అయితే మనం వచ్చాము. కానీ షాప్లో ప్రజెంట్ కరెంట్ లేదు. ఈ బ్రాంచ్లో వేరే బ్రాంచ్ తెప్పిస్తున్నాం. 5 minutes కూర్చోమని. शॉप कब भी होता ना वो देख ले खाली जाता नहीं खाना बंदा कितना आ जाता बोलते नहीं, जागा नहीं जागा ही बाजू से तो जागा ही तो देखो आना खर्च देने काम नहीं खर्च देने क्या काम भी नहीं अपना మొత్తానికి మన మిడి ప్లేస్ పని అయితే కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏదో రిమోట్ పాడైందని చెప్పారు కదా, ఆ రిపేర్ షాప్కి వెళ్దాం. కుదిరితే మ్యాక్సిమం రిమోట్ కొత్త రిమోటే కొనాలి, ఎందుకంటే పగిలిపోయింది. రిపేర్ అయితే రిపేర్ చేపించాలి, అది కొత్తదే కొనాల్సి ఉంటుందన్నమాట.
टीवी रखोदे टेबी गार्ड रखोदे रोड को टीवी टेबी गार्ड पूरे रखोदे वो दुकान में कुछ मारो यार ఫ్రెండ్స్ మన లింగంపల్లిలో టీవీ రిమోట్లు ఎక్కడైనా రిపేర్ చేస్తారో మనకు తెలిస్తే కమెంట్ చేయండి లేకపోతే మామూలు డివైజ్ అవ్వు ఇదైతే మా ఫోన్ చేయలేదు దుకానా హెడ్సెటా ఫోన్లు వచ్చిన తర్వాత మన టీవీ రిమోట్ రిపేర్ చేసే షాప్లో అయితే మనకు కనబడట్లేదు చాలా డౌన్లో పట్టాలి అదే అదే పూర్తి మనకైతే ఇక్కడ ఒక షాప్ ఒకటి దొరికింది టీవీకి రిమోట్ వెళ్తే తొందరగా మాకైతే ఒక రిమోట్ అమ్మే షాప్ అయితే కనబడిందండి మనకి ఇక్కడైతే చాలా రిమోట్ రిపేర్ చేస్తున్నారు बच्चे छोड़ रहे रिपेयर का होता नहीं ना చూడండి ఎంత దారుణంగా పగలగొట్టారు ఇక్కడ बैटरी डालो एक बार चेक करो కైగులో అవే మొత్తానికి మన రిమోట్ రిపేర్ కూడా కంప్లీట్ అయిపోయింది घर कुछ ना డబ్బే లియేనా నేనైతే ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి ఇక్కడ బండి మీద ఒక చెట్టు కింద వచ్చేసి కూర్చున్నానండి అండ్ ఆయన వచ్చేసి అక్కడ షాప్లో కనపడుతున్నాడు చూసారా అదొక జనరిక్ షాప్ అండి అండ్ ఆయన ఒక క్యాలిక్యులేషన్ చెప్పారు 2 షాప్స్లో ఒక్కొక్క మెడిసిన్కి ఒక్కొక్క డిఫరెంట్ కాస్ట్ అనేది చెప్పారు అండ్ మన బుర్రకి ఎక్కలేదు ఆయన్ని అడిగి ఆయనతోనే మీకు చెప్పేస్తాను ఒక క్లారిటీ వచ్చేసింది చూద్దాం వచ్చేదాకా వెయిట్ చేద్దాం मेडिकल स्टोर में बोले ना कैलकुलेशन है क्या वो बोले से कॉस्ट कितना है वो दबेगा वो विल्डा गिफ्ट 100 mg मेडिप्लेक्स में 240 ఓకే మెడిప్లెక్స్ లో 240 రూపాయలు यहाँ जनरिक में 100 రూపాయలు ఇక్కడే సగం కాస్ట్ అనేది వచ్చేసింది మనకి తర్వాత వేరే జనరిక్ షాప్ ఉంది అమీన్పూర్కి వెళ్ళి ఓకే ఇప్పుడు అయితే దీని తర్వాత ఇంకో మెడికల్ స్టోర్కి వెళ్తున్నాం ఇప్పుడు అక్కడ ఇంకా 75 రూపీస్ అంట అదే మందు అదే కంపెనీ అదే కాస్ట్ ఈ క్యాలిక్యులేషన్ మన బుర్రగా ఎట్లా అందుకే నేను మీకు చెప్పలేదు అందుకే ఆయనతోనే చెప్పేస్తున్నాను అండ్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం ఆ జనరిక్ మధ్యాహ్నం వెళ్దామంట అక్కడికి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మరి రతన్దీప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ అంట ఫ్రెండ్స్ మీరు ఐస్ క్రీమ్ ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి అండ్ మేమైతే ఐస్ క్రీమ్ తినబోతున్నాం దిష్టి పెట్టకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చెప్పేస్తున్నాను రైట్ ఇన్నా రతన్దీప్ ఎండలు అయితే ఫుల్గా ఉన్నాయండి అందరూ ఫేస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాస్క్లు అయితే పెట్టేసుకున్నారు హెల్మెట్ పెట్టుకొని లేనోళ్ళు కూడా ఈరోజు హెల్మెట్ పెట్టేసుకొని వెళ్తున్నారు రతన్దీప్ అయితే వచ్చేసి రతన్దీప్లో కొన్ని ఐటమ్స్ కావాలంట అవి కూడా తీసేసుకొని మనం లోపలికి వెళ్దాం పదండి
మామిడికాయలు ఉన్నాయి. ఎంతైనా మనోరి మామిడికాయలు టేస్ట్ రావండి దీనికి. మనోరు మామిడికాయలు తినాలంటే మినిమం పెట్టి పొట్ట ఉండాలి. ఎక్స్పైర్ డేట్ ముఖ్యం బిగులు. ఈయన ఇప్పుడు టెక్నిక్ అయితే ఒక టెస్ట్ చేశారు చూసారా. ఇక్కడ గోరు మార్క్ కనపడడం చూసారా. ఇక్కడ గోరు అనేది ఇలా ఒకసారి దింపుతారండి. అది నార్మల్గా ఈజీగా దిగిపోయింది అనుకోండి, అది మంచిది అనమాట. ఇన్కేస్ అది కొంచెం గట్టిగా ఉంటే అది ముదురు అనమాట. ఓకే, దిగితే లేత, దిగకపోతే ముదురు అనమాట. అలా టెస్ట్ చేశారు. ఇది కూడా మీరు ఫాలో అవ్వండి. గోర్ష కూడా కొనుంటున్నారు. కాస్ట్ వచ్చేసి 99 అంట. సరే కొంటున్నారు. చూసారు కదా ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఎన్ని ఉన్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. మీ ఫేవరెట్ ఏంటో చెప్పండి, కామెంట్ చేయండి. 126 మేమైతే తీసుకున్నామండి. దానికి రత్నదీప్ షాపింగ్ అయినా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ బిల్లింగ్ ప్రాసెస్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసేద్దాం. అది కంప్లీట్ అయిపోయింది షాపింగ్ కూడా. మన షాపింగ్ అయితే అయిపోయింది. టైం వచ్చేసి 2 అయిపోయింది. ఫుల్ ఆకలి వేస్తుంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోయి వీడియో అప్లోడ్ చేస్తాం. అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.